ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ కి సంబంధించిన కీలక నేతలు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మావోయిస్ట్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బ తగులుతుందని చెప్పాలి. గడిచినటువంటి 3 నెలలుగా ఛత్తీస్గఢ్ తర్వాత తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఇటు తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులతో పాటు ఛత్తీస్గఢ్లో స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ కూడా పూర్తి స్థాయిలో అడవుల్లో కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న ఈ రోజు 2 రోజుల పాటు జరిగినటువంటి కూంబింగ్లో 10 మంది ఇప్పుడు మృతి చెందినట్లు ఇప్పటికే కొంత సమాచారం అయితే వస్తుంది. ఇప్పటికే 2 రోజులుగా కంటిన్యూషన్గా కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో 10 మంది మావోయిస్టులు ప్రస్తుతం ఎదురు కాల్పుల్లో మృతి చెందినట్లు మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే గడిచినటువంటి 3 నెలలుగా ఛత్తీస్గఢ్ తర్వాత తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా ఈ మావోయిస్టులు కూడా మోహరించారు. అక్కడే కొన్ని వీళ్ళు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు వారోత్సవాలు కూడా అక్కడే చేయాలని ఒక ప్లాన్ చేసుకున్నారనేటువంటి సమాచారంతో తెలంగాణ గ్రేహౌండ్స్తో పాటు ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో 2 రాష్ట్రాల పోలీసులు పూర్తి స్థాయిలో ఈ కూంబింగ్ ఆపరేషన్ కూడా నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము దాదాపు 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు, ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు ఇప్పటికే మనకు కొంత సమాచారం అందుతుంది. ఇంకా అధికారికంగా ఎంతమంది మృతి చెందారనేది సమాచారం రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి మనం గమనించినట్లయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కమిటీలో కీలకంగా ఉన్నటువంటి దామోదర్ కూడా మొన్న మృతి చెందాడని పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగినటువంటి నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. ఇంకా దామోదర్ అయితే మాత్రం సేఫ్గా ఉన్నాడు, దామోదర్ ఈ యొక్క ఎదురు కాల్పుల నుండి తప్పించుకున్నాడు అనేటువంటి కొంత చర్చ కూడా మరోసారి మొదలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టుకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ కావచ్చు, మరోవైపు ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా అందులో ఉన్నారనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. గరియాబంద్ డిఆర్జీ, ఒడిశా యొక్క ఎస్ఓజితో పాటు 207 కోబ్రా బెటాలియన్ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది అంటే 4 ఏజెన్సీలు పూర్తి స్థాయిలో కూడా ఈ ఆపరేషన్ నిర్వహించి ఈ ఎన్కౌంటర్ కూడా చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. గడిచినటువంటి 2 ఏళ్లుగా మావోయిస్ట్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బ తగులుతుంది. మావోయిస్ట్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా ఎన్కౌంటర్లో కావచ్చు, ఎదురు కాల్పుల్లో కూడా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రాకాచే ఆధ్వర్యంలోనే ఈ కూంబింగ్ ఆపరేషన్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇందులో గరియాబంద్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించి మరికొద్దిసేపట్లో పోలీసులు, సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి బలగాలు కూడా మరికొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరంతా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని గడిచినటువంటి 3-4 నెలల నుంచి వరుసగా పోలీసులు చేస్తున్నటువంటి కూంబింగ్ ఆపరేషన్లతోటి, ఎదురు కాల్పులతోటి మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనేటువంటి అంశానికి సంబంధించి ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఇంటెలిజెన్స్కి వచ్చినటువంటి సమాచారంతో ఒక్కసారిగా ఆ ప్రాంతానికి వెళ్లి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంతో వారందరూ కూడా ఒకే ప్రాంతంలో ఉండడం జరిగింది. పోలీసులపై కూడా కొంత విరుచుకుపడేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు కూడా అదే దాటిగా వారిపైన కాల్పులు జరిపి ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇంకా అధికారికంగా ఎంతమంది మృత్యువాత పడ్డారు, ముఖ్యంగా ఇందులో చనిపోయినటువంటి మావోలు ఏ పొజిషన్లో ఉన్నారు, అంటే కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్కౌంటర్ తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆయుధాలు కావచ్చు, మరోవైపు కొంత మందు పాత్రలను కూడా ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరికొద్దిసేపట్లోనే ఈ ఎన్కౌంటర్కి సంబంధించి మరికొంత సమాచారం కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.